హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే చేపల పులుసు నా స్టైల్లో నేను ఎప్పుడు ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇవైతే ఏటి చేపలు అనమాట. మామూలుగా వాటి పేరేంటో నాకు తెలియదు, మా ఆయన తీసుకొచ్చారు. దానికైతే ముందుగా అల్లం వెల్లుల్లి అలానే జీలకర్ర ధనియాలు మెంతులు అనమాట. వాటన్నిటిని మిక్సీలో వేసుకొని అందులోనే ఆనియన్స్ ఇంకా టమాటో కూడా వేసేసి మొత్తం కూడా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలన్నమాట. ప్యూరీ మనం టమాటో ప్యూరీ ఎలా చేసుకుంటాం అలా ఫైన్గా ఒక ప్యూరీ అనేది చేసి పక్కనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే మొత్తం మనం కావాల్సినవన్నీ వేసేస్తాం కాబట్టి వేరేగా అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్పైసెస్ మాత్రమే వేస్తాం వేరేగా. చేప ముక్కల్ని మాత్రం బాగా వేపుకోవాలండి, అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. అలా అని చెప్పి మరీ డీప్ ఫ్రై చేస్తే అయితే పులుసుకు అసలు బాగోదు. ఇలా ఇదే సేమ్ ప్రాసెస్లో మొత్తం మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్నిటిని కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని అయితే జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే పెద్ద ప్రాసెస్ అనమాట. ఏంటంటే బిగినర్స్కి అయితే వాటిని ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి. సో సేమ్ ఇదే ప్రాసెస్లో పెళ్ళిగా కొంచెం జాగ్రత్తగా చేసి పక్కనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సరే కదా, నేను అన్నిటిని ఇలానే ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేనైతే పులుసు కోసం ఒక దాకా తీసుకున్నాను. ఇందులో అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని ఇందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఆయిల్లో. సేమ్ ఆయిలే ఏదైతే చేపలు ఫ్రై చేసామో ఆ రిమైనింగ్ ఆయిల్ నేను ఇందులో వేసేసాను అనమాట. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను, చూసారు కదా. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, కారం కోసమని బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే. ఆ తర్వాత అందులోనే కొంచెం మెంతికూర కూడా వేసుకుంటున్నాను, పచ్చిది. మెంతికూర అనేది ఆప్షనల్ అండి. మీకు మెంతికూర పచ్చిది దొరకకపోతే మీరు కసూరి మేతి కూడా ఇందులో వేసుకుంటే బాగానే ఉంటుంది. అది కూడా లేదు అనుకుంటే ఓన్లీ మెంతులు మనం వేసాం కాబట్టి అందులోనే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే పులుసుకి పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అందులోనే మనం తయారు చేసుకున్న ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి. అది మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 minutes అలా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా. ఆ మెంతికూరతో పాటు అది కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు స్పైసెస్ అన్నీ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అలానే గరం మసాలా కూడా. పసుపు ఉప్పు అనేది మనకి కలర్కి టేస్ట్కి సరిపడా తీసుకోవాలి. రిమైనింగ్ అంతా మనం ఎంత కారం అయితే తినగలమో దాన్ని బట్టి స్పైసెస్ అన్నీ వేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ వేసి ఒకసారి అంతా నీట్గా కలిపేసుకోండి. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కూడా దాన్ని కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నామో దాన్ని ఈలోపు విడిచేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను. వేసి అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. అలా అయ్యి అది కుక్ అవుతున్నప్పుడు మనం ఏదైతే చింతపండు పులుసు ఉందో దాన్నంతా కూడా ఇందులో వేసేసుకుందాము. అది ఏంటంటే మిక్సీలో కొంచెం ఉండిపోయింది, అది కూడా వాటర్ నేను వేసేసాను కలిపేసి, చూసారు కదా. ఆ తర్వాత చింతపండు పులుసు కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. చూడండి మొత్తం చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా బాగా మరగనివ్వాలన్నమాట. అంటే సైడ్స్ అంతా మరుగు వస్తుంది. ఆ మరుగు వచ్చినప్పుడు మనం పీసెస్ కూడా వేసేసుకుంటే అవి ఉడుకుతూ ఉంటాయి కదా, ఉడికినప్పుడు ఈ పులుసు కూడా మరిగిపోతుంది అనమాట. మనం పులుసుని ముందుగానే మరిగించేస్తే పులుసు అంతా దగ్గర పడిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సి ఉంటుంది. సో అదేం లేకుండా కొంచెం ఆ బబుల్స్ సైడ్ నుంచి రాగానే పీసెస్ అన్నీ వేసేసి మొత్తం అంతా కూడా ఒక 5 to 7 minutes కుక్ చేసుకుంటే అయితే సరిపోతుంది అనమాట. ఎక్కువ టైం ఏం పట్టదు చేపలు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి. అదే పచ్చి ముక్కలు వేస్తే కొంచెం ఎక్స్ట్రా టైం ఉడకబెట్టాల్సి ఉంటుందన్నమాట. చేపల పులుసు ఎప్పుడైనా సరే చేపలని కొంచెం వేపేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి ముక్కలు వేస్తే అంత టేస్టీగా అయితే ఏమి అనిపించదు. అవి కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే అలా నచ్చదు. నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.